నమస్తే, వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ నందికొట్కూరుకు చంద్రబాబు, హంద్రీనీవా ఎత్తిపోతలకు జలహారతి. ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటన, ఇవాళ ప్రధానిని కలిసే అవకాశం. స్పేస్ నుంచి తిరిగి వచ్చిన శుభాంశు, అంతరిక్షంలో 18 రోజులు గడిపిన శుక్ల. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, తెలంగాణలోని జిల్లాలకు వర్ష సూచన. పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ప్రధాని మోదీతో రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై మోదీతో చర్చించే ఛాన్స్ ఉంది. ప్రధానితో భేటీ అనంతరం ఆయన సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉద్యోగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు 42% పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. అసెంబ్లీల తీర్మానం పాస్ చేసి కేంద్రానికి కూడా పంపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించి 9వ షెడ్యూల్లో ఈ మేరకు మార్పులు చేయాలని ప్రధానిని సీఎం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండటంతో ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటోంది కాంగ్రెస్. బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగిస్తేనే రిజర్వేషన్ బిల్లు క్లియర్ అవుతుందని బీజేపీ వాదిస్తోంది. ఈ ఆర్డినెన్స్ ను ఎవరు అడ్డుకోవద్దంటూ బీసీ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ప్రధాని మోదీతో రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. అమూల్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సాగుతా ఉంది. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉంది. తెలంగాణకు రావాల్సిన నిధులపైన, అదేవిధంగా ప్రాజెక్టు జాతీయ హోదా పైన కూడా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్నటువంటి ఏదైతే కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఏదైతే కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయో వాటి మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కూడా తెలుస్తా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి ముఖ్యంగా జిఎస్టీ పెండింగ్ బకాయిలు కానివ్వండి, అదేవిధంగా ప్రాజెక్టులు ఏదైతే జాతీయ హోదా కోరుతా ఉన్నారో జాతీయ హోదా పైన కూడా నరేంద్ర మోడీని అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ట్రిపుల్ ఉత్తర భాగం సంబంధించి నిధుల అదేవిధంగా నిధుల కోసం కానివ్వండి, అదేవిధంగా స్థల సేకరణ గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక అభివృద్ధి పనులు వారు కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. కార్యక్రమాలకి సహకరించాల్సిందిగా కూడా మోడీని కోరేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసన్న.
గత కొన్ని రోజులుగా వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 340 మండలాల్లో వర్షపాతం లోపం నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ వర్ష సూచన కొంత ఉపశమనం కలిగించనుంది. రేపు నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా శుక్రవారం రోజు మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండేలా ఉండటంతో ప్రజలు భద్రతతో ఉండాలని సూచించింది. హైదరాబాద్లో ఇవాళ్ల సాయంత్రం తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేయనున్నారు. గత కొన్ని రోజులుగా వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. వాతావరణ శాఖ శుభవార్త అయితే తెలిపింది. గత కొన్ని రోజులుగా వర్ష ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు, ఏదైతే ఎండలతో చికాకు పడుతున్న ప్రజలకు ఇది కొంత ఊరట కలిగిస్తుంది అనుకోవచ్చు. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 340 మండలాల్లో వర్షపాతం లోపం నమోదైన నేపథ్యంలో ఈ వర్ష సూచన కొంత ఉపశమనం కలిగించబోతుంది. రేపు నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు. అదే విధంగా శుక్రవారం రోజు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలో భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. మిగతా జిల్లాలో సాధారణ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లయితే అంచనా వేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని చెప్పేసి ప్రజలు అజాగ్రత్తగా బయట ఉండరాదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండేలా ఉండడంతో ప్రజలు భద్రతగా ఉండాలని చెప్పేసి కూడా వారు సూచించారు. ఇదైతే హైదరాబాద్ నగరంలో కూడా ఇవాళ సాయంత్రం లేదా రాత్రి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి పేర్కొన్నారు. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో వర్ష సూచన ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉన్నట్లయితే అధికారులు తెలిపారు. అధికారులు అయితే పలు జాగ్రత్తలు తీసుకోవాలి, అజాగ్రత్తగా ఉండద్దని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్.
ఏపీ సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఏపీకి బయలుదేరారు. ఢిల్లీలో నుంచి నేరుగా కర్నూలుకొస్తారు. ఈ సందర్భంగా హంద్రీనీవా కాల్వాకు నీరు విడుదల చేయనున్నారు సీఎం. హంద్రీనీవా ఫేజ్ 1 కాల్వా విస్తరణ పనులు ఏకంగా 696 కోట్లతో ఏపీ సర్కార్ చేపట్టింది. ఈ నేపథ్యంలో కాల్వా ప్రవాహ సామర్థ్యం 3850 క్యూసెక్కులకు పెరిగిపోయింది. దీంతో జీడిపల్లి రిజర్వాయర్ను పూర్తిగా నింపబోతున్నారు. దీని ఫలితంగా రాయలసీమ జిల్లాలకు సాగు అలాగే మంచినీళ్ల సమస్య తీరనుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం నందికొట్కూరు మండలం అల్లూరులో మల్యాల వద్ద 2 మోటార్లను ఆన్ చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 2:30 గంటలకు రైతుల బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించనున్నారు. గత కొంతకాలంగా తిరుమల శ్రీవారి భక్తులను చిరుతపులులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చిరుతపులులు నడకదారులకు దగ్గరలోనే కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. తాజాగా మరోసారి అలిపిరి జూ పార్కు సమీపంలోనే చిరుతపులి సంచరించింది. గురువారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఫారెస్ట్ విభాగం ఏర్పాటు చేసిన ఇనుప కంచెను దాటి జూ పార్క్ రోడ్డుపైకి వచ్చింది. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ కంటి ఆసుపత్రి వరకు చేరుకుంది. రోడ్డు పక్కనే ఉన్న చిరుతపులిని చూసిన భక్తులంతా భయంతో పరుగులు పెట్టారు. పలువురు భక్తులు తమ సెల్ ఫోన్లలో చిరుతపులిని వీడియో తీశారు. పలువురు భక్తులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దాంతో వారు అక్కడికి చేరుకొని చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుత సంచారం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు తెలుస్తుంది. చిరుత సంచారం నేపథ్యంలో నడకదారి భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణం స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు. చిరుతలు అటవీ ప్రాంతం నుంచి బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని భక్తులు టీటీడీ అధికారులను కోరుతున్నారు.
ఐఎస్ఎస్ నుంచి వ్యోమగామి శుభాన్షు శుక్లా తిరిగి వచ్చారు. అంతరిక్షంలో 18 రోజులు గడిపి శుభాన్షు తన అనుభవాలను పంచుకున్నారు. తన భార్య కామ్నా శుక్లా 6 ఏళ్ల కుమారుడు కియాన్ శుక్లాను కలిసిన తరువాత భావోద్వేగానికి గురయ్యారు. ఆ చిత్రాలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అంతరిక్షంలోకి ప్రయాణించడం ఒక ప్రత్యేకమైన అనుభవమని ఆయన తెలిపారు. కానీ చాలా కాలం తరువాత ప్రియమైన వారిని కలవడం కూడా అంతే అద్భుతంగా ఉందని శుభాన్షు రాసుకొచ్చారు. తాను 2 నెలల క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు చూడటానికి వచ్చారని చెప్పారు. ఈ క్రమంలో 8 మీటర్ల దూరం పాటించాల్సి వచ్చిందని అన్నారు. అమెరికా కంపెనీ యాక్సియం స్పేస్ వ్యోమగాములు టెక్సస్కు తిరిగి రావడాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. నాసా, స్పేస్ ఎక్స్, ఇస్రో వంటి ఇతర ప్రభుత్వ అంతరిక్ష సంస్థల సహకారంతో యాక్సియం స్పేస్ నేతృత్వంలో 20 రోజుల మిషన్ జూన్ 26న ఐఎస్ఎస్కి ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమెరికా కంపెనీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. శుభాన్షు శుక్లా ఐఎస్ఎస్ ను సందర్శించిన మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. 1984లో రాకేష్ శర్మ తరువాత అంతరిక్షంలోకి ప్రయాణించిన 2వ భారతీయుడు కూడా శుభాన్షు శుక్లా కావడం విశేషం. రాకేష్ శర్మ 1984లో సోవియట్ మిషన్ కింద అంతరిక్షంలోకి ప్రయాణించారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.